సువార్త గాస్పెల్. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పెల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నన్ను వెంబడించే సైతాను, నన్ను బెదరించే సైతాను దునుమాడెనే, నీ రక్తమే దహించెనే, నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. సువార్త గాస్పెల్. సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. Gospel is the power of God. నీ సువార్త చెప్ప శక్తి నీయము, నాథా యేసు క్రీస్తు రక్షక. వందనం వనర్తుమో ప్రభో ప్రభో, వందనం వనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము కాచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు బ్రోచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనం వనర్తుమో ప్రభో ప్రభో, వందనం వనర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాళితను దినములన్నీయు, నీవొసగు వెండి పసిడి జ్ఞానమంతయు, నీ సేవాకై అంగీకరించుమా. వందనం వనర్తుమో ప్రభో ప్రభో,
వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. కోత కొరకు దాస జనమునాంపుము, ఈతరి మాలోటు పాటలు తీర్చుము, పాతవత్సరంపు బాపమంత బాపుము, ఖ్యాతి నందో నీతి సూర్యుడా, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. మా సభలను పెంచి పెద్ద చేయుము, నీ సువార్త చెప్ప శక్తినీయుము, మోసపుచ్చునంధకారమంత త్రోయుము, యేసు కృపన్ గుమ్మరించుము, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబునర్తుము ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. సువార్త, గాస్పల్. సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పల్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. కొంతమంది చాలా మంచి పేర్లు కలిగి ఉంటారు. సువార్తమ్మ, సువార్తమ్మ అని పేరు పెట్టుకుంటుంది. ఆ పేరుకు తగినట్లుగా చక్కగా తన ఇంటి వారికి సువార్త ప్రకటిస్తుంది. తన భర్త, తన బిడ్డలు యేసుక్రీస్తు ప్రభు వాక్యమును ఎరిగి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని ఎరిగి, ఆయన మహిమని ఎరిగి, ఆయన ఘనతను ఎరిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన నామందు ప్రార్థించేవారుగా తన కుటుంబాన్ని చక్కగా చక్కబెట్టుకుంటుంది సువార్తమ్మ కదా. అట్లా మన పేరుకు తగినట్లుగా మనం జీవించవలసినటువంటి వారమే ఉన్నాం. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు కలిగి పిల్లల్ని కంటారు, తర్వాత వాళ్లకు పేర్లు పెడతారు. పేర్లు పెట్టే ముందు అదొక పెద్ద తతంగం కదా. ఎన్నో ఆలోచించి పేర్లు పెడతారనమాట. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఆ పేరు ఏం పెట్టాలి అన్నది దేవుడు ముందుగా తల్లిదండ్రులకు బయలుపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఏ పేరు పెట్టాలి అని పిల్లలకు తల్లిదండ్రులకు దేవుడు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు దేవుడు ముందుగా తెలుపుతారు కదా. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు పేరు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు జననం ఎంతో వ్యత్యాసంగా ఉంది. సహజంగా ఒక జీవము, ఒక జీవి, ఒక మనుష్యుడు ఈ లోకంలోనికి ప్రవేశించాలంటే అది ఎట్లాగూ సాధ్యమో? ఒక విత్తనం వేస్తే భూమిలో నుంచి మొలకొస్తుంది కదా. మనుష్యులు భూమిలో నుంచి ఉత్పన్నమవుతారా? మనుష్యులు నీళ్లలో నుంచి ఉత్పన్నమవుతారా? కారు కదా. మోషే, ఆయన పేరు మోషే ఎందుకనంటే అతడు నీళ్లలో నుండి తీయబడ్డాడు కనుక ఆయనకు మోషే చెప్పొచ్చు. ఆ మోషే నీళ్లలో నుంచి తీయబడలేదా? మోషే నీళ్లలో నుంచి ఉద్భవించలేదా? నీళ్లలో నుంచి మనుషులు రారా? భూమిలో నుంచి మనుషులు రారా? ఆకాశంలో నుంచి మనుషులు రారా? అదేమిటంటే మిడిమిడి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవటం వలన నీళ్లలోంచి మోషే వచ్చాడు కదా, సముద్రంలో నుంచి పలానా వారు వచ్చారు కదా, అట్లా మనుషులు భూమిలో నుంచి, సముద్రంలో నుంచి, నీళ్లలో నుంచి ఉద్భవించవచ్చు అని అనుకోవచ్చు. అదైతే వింత అనమాట. అట్లాంటివి జరిగితే ఏమిటంటారు వింత. కానీ మోషే జీవితం మనం పరిశీలించినట్లయితే మోషే పేరు నీళ్లలో నుంచి తీయబడినటువంటి వాడు, అందుకని ఆయనకి మోషే అని ఈ ఐగుప్తు రాజకుమారి ఆయనకు నామకరణం చేసింది. చూసారా? తతంగం, పేరు పెట్టడమే ఒక గొప్ప తతంగం. ఆ పేరు వెనక ఒక చరిత్ర కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మోషే, మోషే అనే పేరు ఎట్లా వచ్చిందని మనం గమనించినట్లయితే, ఆ పేరు యొక్క అర్థం ఏమిటి అని గమనించినట్లయితే,
నీళ్లలో నుండి తీయబడినటువంటి వాడు. ఏ నీళ్లలో నుంచి తీయబడ్డాడు? ఏ సందర్భంలో తీయబడ్డాడు? ఎవరు తీశారు? ఈ పేరు ఎవరు పెట్టారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. మోషే జననం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో జరిగిందనమాట. శ్రీకృష్ణుని జననం ఆహ్, చెరసాలలో జరిగినట్లు మోషే జననము అట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు. రామాయణ, మహాభారతాలు మన పిల్లలకి నేర్పుతాం గదా! రామాయణ, మహాభారతాలు చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే, శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు అని చెప్తాం గదా! సొంత మామే, సొంత మేనమామే. కానీ ఆ శిశువుని చంపాలని చూస్తున్నాడే. అట్లాంటి నరహంతకులు ఎంతమందున్నారు చెప్పండి? మన పిల్లలకి మంచి బోధించడానికి చెప్తాం. ఇట్లా ఆ చిన్న బిడ్డకు కీడు చేయాలని అనుకున్నాడు. వాడే చచ్చాడు కంసుడు. అట్లా అందుకని చెప్పి మనం ఎవరం గూడా మన పొరుగువారికి కీడు చేయకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలు దేవుని రూపంలో ఉన్నటువంటి వారు, దేవుని దూతలు, దైవంతో సమానములు. అందువల్ల పిల్లలకి ఎంత మాత్రం గూడా హాని చేయకూడదు. వాళ్ళేం ప్రతీకారం చేయలేరు గదా! ఒక బిడ్డను హతమారుస్తున్నాడు కంసుడు. ఎంతమందినో చంపాడు. శ్రీకృష్ణుడిని గూడా చంపాలి అని అనుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు చెరసాలలో నుంచి జననానంతరం తప్పించబడ్డాడు కదా! ఈ కథలోని సూక్తి ఏంటి? ఎప్పుడు గూడా ఒకరికి మనం కీడు యోచించకూడదు. ఎవరికైనా మనం కీడు యోచిస్తే, ఆ కీడు మన నెత్తి మీదకొస్తుంది. దేవుని వాక్యం అదే స్పష్టంగా చెప్తా ఉన్నది గదా! తాము తవ్వినటువంటి గుంటలో తామే పడతారు. మీరేమి విత్తుతారో దాన్నే కోస్తారు. డు నాట్ బీ మాక్డ్. గాడ్ విల్ నాట్ బీ డిసీవ్డ్. వాటెవర్ యూ సో యూ విల్ రీప్. చూసారా? గల్తీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు ఖురాన్‌లో చెప్పిన, తర్వాత రామాయణ, మహాభారతాల్లో చెప్పిన, బైబిల్ గ్రంథాల్లో చెప్పిన ఏం చెప్తారు చెప్పండి? ప్రేమించమని చెప్తారు. నీతి కలిగి జీవించమని చెప్తారు. మంచి చేయమని చెప్తారు. 50% టాక్స్ ఏయమని చెప్తారా? ఎక్కడ చెప్పారు? బైబిల్ గ్రంథంలో 50% టాక్స్ వేయమన్నారా? బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి సైనికులు వస్తూ ఉన్నారు. టాక్స్ కలెక్టర్స్ వస్తున్నారు. పన్ను వసూలు చేసేవారు వస్తూ ఉన్నారు. పేదవారు వస్తూ ఉన్నారు. ధనికులు వస్తూ ఉన్నారు. అధికారులు వస్తూ ఉన్నారు. వారొచ్చి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజమం అంటే జ్ఞాన స్నానం అంటాం. బాప్తిజం అంటే ఏంటంటే పాపములన్నీ కూడా ఒప్పుకొని, విడిచిపెట్టి, మరలా తల్లి గర్భము నుండి ఉద్భవించినటువంటి క్రొత్త శిశువుని పోలి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండుట అని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే, మనం వస్త్రాలు వేసుకుంటామా? బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోమా? ఇంట్లో వేసుకునే వస్త్రాలు వేరుంటాయి. బయట వేసుకునే వస్త్రాలు వేరుంటాయి. ఇంట్లో వేసుకునేవైనా, బయట వేసుకునేవైనా వస్త్రాలు వేసుకుంటాం గదా! వస్త్రాలు ధరిస్తాం గదా! బాప్తిజం అంటే అదే. బాప్తిజం అంటే యేసుక్రీస్తు ప్రభు అను నీతి వస్త్రమును, రక్షణ వస్త్రమును ధరించుట. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయన్ని మనం ధరించుకుంటామో, ఈ వస్త్రాలు ఏంటంటే మనకి ఒక ప్రొటెక్షన్ గదా! ఒక కాపుదల గదా! ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ఉంది. జయలలిత అమ్మగారు చక్కగా బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారు. ఇంకా చాలామంది రాజకీయ నేతలు చక్కగా బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని ప్రసంగాలు చేస్తారు. అట్లా ఒక బుల్లెట్ ప్రూఫ్ అనమాట. సర్వాంగ కవచం. సర్వాంగ కవచం ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్. ఈ బుల్లెట్ ప్రూఫ్ సర్వాంగ కవచం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు నామం. అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. కాబట్టి బాప్తిజం అంటే అర్థమైంది కదా! బాప్తిజం ఎవరు ఇవ్వాలి? ఎవరు తీసుకోవాలి? బాప్తిజం అందరూ తీసుకోవాలి. మనుషులందరూ కూడా తీసుకోవాలి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాప క్షమాపణ ఎవరెవరికి కావాలో వారందరూ కూడా బాప్తిజం తీసుకోవాలి.
బాప్తిజం తీసుకున్నటువంటి వారే పరలోకంలో ప్రవేశిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో పాపాలన్నీ కడిగివేసుకుంటారో, నీటి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొందుకుంటారో వారే పరలోకంలో ప్రవేశిస్తారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా! కొన్ని ఎప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఏ లా అయినా న్యూటన్స్ థర్డ్ లా అయినా, తర్వాత థర్మోడైనమిక్ లాస్ అయినా ఎప్పుడు కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సిలువ వేయబడినటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభు కుడి వైపున, ఎడమ వైపున ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. అయితే ఒక దొంగ ఏమని చెప్తున్నాడంటే, ప్రభా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. మనం అంటే దొంగతనం చేసి, హింస చేసి, ఇతరులను పాడు చేసి, దోచుకుని ఇట్లా శిక్ష అనుభవిస్తున్నాం. మనకిది తగిందే. మనం పాపం చేశాం గదా! మనం పలానా సమయంలో పలానాన్ని నిరుపేద దగ్గర అతను తన బిడ్డకని దాచుకున్నటువంటి ఆ స్కూల్ ఫీజు మనం దొంగిలించామే. పలానా పేదవాడు దాచుకున్నటువంటి కొద్ది డబ్బు మనం దోచుకున్నామే. మనం దొంగలం గదా! ఈ సిలువలో మేకులు కొట్టబడుట, కొరడా దెబ్బలు తినుట, సిలువలో మనం చంపబడుట, ఈ శిక్ష మనకు యుక్తమే. మన పాపమును బట్టి మనకి శిక్ష వచ్చింది. యుక్తమే అని చెప్పి పశ్చాత్తాపడుతూ, ఆ పశ్చాత్తాపంలో దొంగ ఏం చెప్తున్నాడు? యేసయ్యా నాయన నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుడు, నువ్వు మళ్ళా రాజుల రాజుగా, న్యాయాధిపతిగా, ప్రభులకు ప్రభుగా రానయ్యున్నావు. మేమైతే పాపం చేసి, ద్రోహం చేసి, దొంగతనాలు చేసి, నిర్దోషులను గాయపరిచి, కొట్టి, హింసించి, బాధపరిచి, మా చుట్టూ ఉన్నటువంటి వారికి ముళ్ళ కంచెలాగా ఉండి, ఇట్లా మేము శిక్ష అనుభవిస్తున్నాం. తగిందే. అయితే నీవు దేవుని కుమారుడు అన్నావు, నీవు నీతిపరుడు అన్నావు. చూసారా? ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడు అని గ్రహించాడు, గుర్తించాడు. ముందుగా సువార్త విన్నాడో లేదో దాని గురించి బైబిల్ గ్రంథంలో ఏమి చెప్పబడలేదు. అయితే ఈ దొంగ ఏమంటున్నాడంటే, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంత జ్ఞానం ఇతనికి ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇంత నిర్దిష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్, వివరణ ఇతనికి ఎట్లా తెలిసింది? ఇప్పుడు ప్రిజనర్స్ ఉంటారు కదా! ప్రిజనర్స్ ఉంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోరా? పలానా దినమున పలానా ముగ్గురు ఉరి తీయబడుతున్నారు. ముగ్గురు చెరసాలలో ఉన్న ఖైదీలు ఉరి తీయబడుతున్నారంటే, ఆ ముగ్గురికి ఇతరుల గురించి ఒకరినొకరి గురించి తెలిసి ఉంటుంది కదా! బహు రేర్ కేసెస్‌లో ఒకరి గురించి ఒకరికి తెలియకనే ఉంటారు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువుతో సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారిగా ఉన్నారు. అందుకనే ఒక దొంగ ఇట్లా చెప్తున్నాడు, ప్రభా నీ రాజ్యంతో నువ్వు వస్తావయ్యా. మధ్యాకాశంలో రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా ప్రత్యక్షం కానై ఉన్నావు. మేము ఈ శిక్షను అనుభవించడం మాకు యుక్తమే. కానీ నీవు నీతిపరుడిగా ఉండి మానవులందరి పాపం కొరకు శిక్షణ అనుభవిస్తున్నావు. నువ్వు నిర్దోషివి. మానవులందరి యొక్క శిక్షను అనుభవిస్తున్నావు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదేమిటి? చావనై ఉన్నాడు సెలువులో. ఇంకేం జ్ఞాపకం? చావుతో జ్ఞాపకం సమస్య పోతుంది కదా! అయితే ఇతడు ఏమని ఆశ కలిగి ఉన్నాడంటే, మరణం తర్వాత నిత్య జీవం అన్నది, పాపక్షమాపణ ఎవరైతే పొందుకుంటారో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి నిత్య జీవం అనేది, మరణించినటువంటి వారు తిరిగి లేస్తారు అన్నటువంటి జ్ఞానం కూడా ఉంది. అందుకే అడుగుతున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఎంత ఆశ్చర్యం! ఒక సామాన్యమైనటువంటి దొంగకి, ఒక ఖైదీకి, ఒక శిక్షణ అనుభవించుచున్నటువంటి ఒక ఖైదీకి ఇంత జ్ఞానమా? చావనై ఉన్నాడు తథ్యం. అయితే ఏమని అడుగుతున్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్య రాజ్యంతో వచ్చినప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? సమాధిలో కదా ఉంటాడు. మన్నుకు మన్ను అయిపోతాడు కదా! ఏమిటి ఈ నిరీక్షణ? సువార్త ఎప్పుడో విన్నాడు. సువార్త వినకపోతే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడిన తర్వాత వెన్నొస్తుంది. గోధుమలు వెన్నొస్తుంది. ఆ గోధుమలు అనేకంగా మల్టిప్లై అవుతాయి. అట్లనే ఈ సువార్తను విన్నాడు. మనుష్యులు నిత్య జీవము కొరకు సృష్టించబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత మరలా వారు పునరుద్ధానం పొందుకుంటారు. మరలా తిరిగి లేస్తారు. పరలోకంలో యుగయుగాలు తరతరాలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారు జీవిస్తారు.
అన్న విషయాలన్నీ కూడా విన్నాడు. అందుకనే అడుగుతున్నాడు. "నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా" అని దొంగ పశ్చాత్తాపడి అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ విశ్వాసాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయినారు. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసమో, ఎంత పాపపు ఒప్పుదల, ఎంత తగ్గింపు. தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவனுன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். பாவத்தில் இருந்த உன்னை பரிசுத்தமாக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். தாழ்மையில் கிடந்த உன்னை தம் தயவால் நீக்கிடுவார். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அந்நாளில் தம் பாதம் அமர்ந்த அந்நாளில் ஜெபம் கேட்டார். அனாதையாய் தவித்த நாகாரின் குறை தீர்த்த. அனாதையாய் தவித்த நாகாரின் குறை தீர்த்தார். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. அவர் நல்லவரே என்றும் வல்லவரே, நன்மைகள் குறையாதே. இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். இயேசுவின் முன் நடந்தால் நீ யோர்தானை கடந்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். விசுவாசம் உனக்கு இருந்தால் அந்த எரிகோவை தகர்த்திடலாம். உன்னத தேவன் உன்னுடன் இருக்க உள்ளமே கலங்காதே. அவர் நல்லவரே என்றும் వల్లవరే, నన్మైகள் కురయాదే. ఎక్కడున్నాం? స్వార్థ, గాస్పల్. స్వార్థ దేవుని శక్తి ఉన్నది. గాస్పల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. స్వార్థమ అనే పేరు గురించి చెప్పుకుంటాను కదా. చాలామంది వారు పేరుకి తగినట్లుగా జీవించేవారై ఉంటారు. ఇంకా ఈ పేరు గురించి చెప్పుకుందాం. స్వార్థమ. నేను క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వారిని ధైర్యపరిచి, ఆదరించి, ప్రేమించి, దేవుని యొక్క ప్రేమను బట్టి వారిని పరామర్శించొచ్చు ఉన్న సమయంలో సువార్తమ్మ అనే ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి సహోదరిని దర్శించాను. ఎప్పుడు కదా, 2010వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇంచుమించు 15 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఆ సహోదరి ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసిగా ఉండింది. ఎంత మంచి పేరు, స్వార్థమ్మ. ఆ పేరుకి తగినట్లుగా ఆమె యొక్క కుమారుడికి యెషయా బాబు అని పేరు పెట్టుకున్నది. ఆమె యొక్క భర్త పేరు దానియేలు. చూసారా? తన కుటుంబాన్ని చక్కగా దేవుని యందు భయభక్తుల్లో కట్టుకుంటూ ఉన్నది. అయితే చివరికి ఎక్కడికొచ్చింది? క్యాన్సర్ హాస్పిటల్‌లోకి వచ్చింది. అంత దుఃఖంలో, అంత బాధలో కూడా నాకే రావాలి ఈ పాడు జబ్బు, నాకే రావాలి ఈ మరణకరమైనటువంటి వ్యాధి అని దేవుడిని ప్రశ్నించడం గానీ, దేవుడిని విమర్శించడం గానీ, అవిశ్వాసానికి చోటివ్వడం గానీ ఏమీ చేయలేదు. ఆ బాధ అంతటిని భరిస్తూ ఉన్నది. మరణదినం సమీపిస్తూ ఉన్నదని తెలుసు. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్నది. మరణిస్తాను అని తెలుసు. అయినప్పటికీ విశ్వాసం విడిచిపెట్టలేదు.
మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. అంధకార లోయలో సంచరించిన లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. పచ్చిక బయళ్లలో పరుండజేయును, సంత జలాల చెంత నడిపించును. పచ్చిక బయళ్లలో పరుండజేయును, శాంత జలాల చెంత నడిపించును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడయుండును. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. సువార్త గాస్పెల్ చెప్తున్నాను కదా, సువార్తమ్మ గారిని. మరణ పడక మీద ఉన్నది, మరణము తథ్యమో సమీపిస్తున్నదని తెలుసు, అయినా ఏమి కృంగిపోలేదు. నా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేను వెళుతూ ఉన్నాను. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. క్రీస్తు యేసునందలి ఈ విశ్వాసము, క్రీస్తు యేసునందలి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. నేను విడిచి వెళుతున్నటువంటి నా కుటుంబానికి దేవుడి కాపుదల, దేవుడి క్షేమము ఉంటాయి అనే గొప్ప విశ్వాసంతో తన భర్త అయినటువంటి దానియేలు కొరకు, తన బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయమని అడిగింది. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాను ప్రభా. ఆమె ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుకున్నారు. ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో చేసిన తర్వాత ఆమె యొక్క భర్త, వారు ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చారు, ట్రీట్మెంట్ పొందుకుంటున్నారు. దైవజనులు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారని చెప్పి వెంటనే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాధిలో ఉన్నటువంటి బిడ్డలు, అవసరతలో ఉన్నటువంటి వారు కానుక తీసి 200 రూపాయలు నాకు ఇచ్చారు. ఎప్పుడు 2010 అంటే 15 సంవత్సరాలు. చూసారా దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఎంత విలువ. ఇప్పుడు ఏంటంటే చీపు, విలువ లేనిది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే విలువే లేదు. దేవుని వాక్యం అంటే విలువే, దేవుని సేవకులు అంటే విలువ లేదు. ఎవరైతే దేవుని సేవకులను, ప్రార్థనను, వాక్యాన్ని విలువైనదిగా ఎంచుతారో వారు నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. చూసారు తన కుటుంబాన్ని ఎంత చక్కగా దేవుని యందు భయభక్తుల్లో కట్టుకున్నది. ఆ 200 రూపాయలు వారి సుఖభోగముల కొరకు, వారి ఆహార పానీయముల కొరకు, వారి అవసరతల కొరకు ఉపయోగించుకొనవచ్చు. అయితే దేవుని నామంలో ప్రార్థన చేసినటువంటి దైవజనులకు కానుక ఇచ్చుకోనాలని ఆశ. ఎందుకని? ఇయుడి మీకు ఇయ్యబడును, ఆయన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన న్యాయస్థుడు కాదు. చూసారా అట్లాంటి పేదలు ఇచ్చినటువంటి ఆ కానుకలను బట్టి దేవుని వాక్యము ప్రకటించబడుతున్నది. పూర్వం అమెరికా దేశము, తర్వాత యూకే నుండి అనేక మంది మిషనరీస్ వచ్చి వాక్యాన్ని ప్రకటించేవారు. ఇప్పుడు యూకే నుంచి, అమెరికా నుంచి ఏం సప్లై అవుతున్నాయంటే వెపన్స్ సప్లై అవుతున్నాయి. ఏం సప్లై అవుతున్నాయంటే న్యూక్లియర్ రియాక్టర్ కంపోనెంట్స్ సప్లై అవుతున్నాయి. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ మెటీరియల్స్, వెపన్స్ గ్రేడ్ యురేనియం, వెపన్స్ గ్రేడ్ ప్లూటోనియం సప్లై అవుతున్నాయి యూకే నుంచి, అమెరికా నుంచి. చూసారా అందుకనే
ఈగలు పడిపోతా ఉన్నది. గ్రద్ద అత్యున్నతమైనటువంటి శిఖరముల నుండి, అత్యున్నతమైనటువంటి మహాకాశములకు హెచ్చించబడినటువంటి గ్రద్ద పడిపోతూ ఉన్నది. ఒకానొక సందర్భంలో ఎంతో ఉజ్జీవము ఉండినటువంటి దేశము, ఎంతో దేవుని స్వార్థ ప్రకటించబడినటువంటి దేశము, ప్రార్థనా పరులు ఉండినటువంటి దేశము, యేసుక్రీస్తు ప్రభుని ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని డాలర్ మీద కూడా పెట్టుకున్నటువంటి దేశము పడిపోవటకు సిద్ధముగా ఉన్నది. ఎప్పుడు ఆ గ్రద్ద పడిపోతూ ఉన్నది. ఎప్పుడు నేలను తాకుతున్నదో ఎవరికి తెలియదు. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఫలానా సమయంలో నేను విశ్వాసినే, ప్రార్థనా పరుడిని అని గర్వించకూడదు. నాశనమునకు ముందు గర్వం నడుచును. ఫలానా సమయంలో పూర్వం చరిత్ర ఏమైతే ఉన్నదో అది కొనసాగిస్తూ ఉన్నావా? చూసారా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి గొప్పదై ఉండాలి. సువార్తమ్మ గారు ప్రారంభం బాగుంది. చివరికి దశ వచ్చేటప్పటికి క్యాన్సర్ వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టల. మరణించనై ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టల. కుటుంబమును విశ్వాసంలో కట్టుకున్నది. అది సువార్త. ఏమిటా సువార్త? ఏమిటా గుడ్ న్యూస్? యేసుక్రీస్తు ప్రభులో పాప క్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభులో మరణం తర్వాత నిత్య జీవం ఉన్నది. యుగ యుగాలు తరతరాలు ఈ శరీరాన్ని విడిచినటువంటి ఆత్మ నిత్య జీవంలో ఉంటున్నది అన్నటువంటి సువార్త. ఎవరు చూడొచ్చారు? ఈ లోకంలో జీవించిన జీవితం సరిపోదా? ఇక్కడ అనుభవించినటువంటి కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు చాలవా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నేను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకటులో ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొని ఆడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇట్లా చెప్పుకున్నారంటే ఎన్నో మంచి కథలు ఉన్నాయి. అంటే స్వార్థం అని పేరు పెట్టుకున్నటువంటి వారందరూ గొప్ప విశ్వాసులు, ఆంజనేయులు అని పేరు పెట్టుకున్నటువంటి వారందరూ అవిశ్వాసులు అని కాదు. పేర్లే ఉంది చెప్పండి? శంకర్ అయినా, రామైనా, రహీమైనా, జోసెఫ్ అయిన పేర్లు ఏమి లేదు. వారు జీవించినటువంటి జీవితము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. నీతిమంతుల మరణము, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది అని చెప్పి దేవుడు వాక్యం చెప్తుంది. శంకర్ యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనది. సామ్యూల్ యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనది. ఉషామ మరణము దేవుని దృష్టికి విలువైనది అని చెప్పబడలా. మనం అందరం మరణించాలి కదా. ఆ మరణ దినం జ్ఞాపకం పెట్టుకోనాలి. అది దృష్టిలో పెట్టుకొని మన దినములు లెక్కించుకొనుట మనం నేర్చుకోనాలి. అంతే కదా. తెలుపుమో నాయు ఎంతో, తెలుపుమో నాయు ఎంతో, తెలుపుమో నాయు ఎంతో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయో మోసమేగా, అంతయో వ్యర్థమేగా. వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును నా నేత్రములో మోయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలో.